ఈ మధ్య కాలంలో ఏమైనా మార్పులు ఏమైనా వచ్చాయా గతానికి ఇప్పుడు పోల్చుకుంటే ఏమన్నా? దర్శనం టైంలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు స్టార్టెడ్ దర్శనం దొరికిన కానీ తొందరలోనే దర్శనం అయ్యింది. చాలా మంచిగా అనిపించింది. సదుపాయాలు బాగున్నాయి, వాటర్ బాగుంది, ఫుడ్ బాగుంది, ఉదయం ఉప్మా ఇచ్చిండ్రు, బాగుంది. 2-3 years వచ్చినప్పుడు మాకు అంత అంటే ఫుడ్ అయినా చేంజెస్ బాగా లేకుండే. ఇప్పుడు మనలా ముందు ఎట్లా నీట్ గా ఉండేనో అట్లా ఉండే. నార్మల్ 2-3 years కొంచెం డిఫరెన్స్ అయింది, కానీ ఇప్పుడు పూర్వం ఎట్లుందో ఇంత మంచిగా ఉన్నది. లాస్ట్ టైం కానీ ఇప్పుడు పర్వాలేదు సార్. ఇప్పుడు బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ క్లీనింగ్ గా ఉండి. లడ్డు రుచి చూశానండి, చాలా చక్కగా ఉంది. పోయిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మార్పులు చేసింది. అన్నప్రసాదంలో చాలా మార్పు కనిపిస్తుంది. వడ స్పెషల్ గా వేస్తున్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత బాగానే ఉండదు. హైజీన్ విషయం గానీ, ఫుడ్ గానీ, లడ్డు గానీ ప్రతిదీ మారినాయి. నేను ఇంతకుముందు తీసుకెళ్ళినాను, అప్పుడుండే టేస్ట్ కి, అప్పుడుండే స్మెల్ కి, ఇప్పుడుండే స్మెల్ కి, ఇప్పుడుండే దానికి చాలా బాగుంది. గత ప్రభుత్వంలా ఏం లేకుంటుండే, అన్నప్రసాదం కూడా దొరకకుంటుండే సరిగా. ఈ సంవత్సరం చాలా మంచిగా ఉన్నాయి ఏర్పాట్లన్నీ. ఆ ప్రభుత్వంలో చాలా వరస్ట్ గా ఉండేదండి, ఇప్పుడు చాలా నీట్ గా చేసి అన్ని బాగానే చేస్తున్నారు. ఇప్పుడైతే భోజనాలు కర్రీస్ అన్ని పెడుతున్నారు, వడ కూడా పెట్టారండి, బాగుందండి. బ్రేక్ఫాస్ట్ కూడా బాగా చేస్తున్నారండి. ప్రసాదం సూపర్ గా ఉంది. గతంలో కన్నా ఇప్పుడు నీట్నెస్ విషయంలో గానీ, పరిశుభ్రత, బాత్రూమ్లు గానీ బాగానే కల్పించారండి. నేను లైక్ లాస్ట్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు బాగుందని అయితే తెలిసేది. అన్నప్రసాదం సూపర్ అన్న. గతంలో సాంబార్ వేసేటప్పుడు పలచగుండేది, కానీ ఇప్పుడు ఈ రోజు తినేటప్పుడు మాత్రం ముక్కలతో చాలా బాగుంది అసలు. పోయిన ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో చాలా బ్రహ్మాండంగా జరిగాయి. అన్న ప్రసాద్ बहुत अच्छा है, शुद्ध गाउठी तुप में है, सब सुविधा बहुत अच्छा है.